ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? యెషయా 57:18 వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఆ బాధలు ఇబ్బందులు నేను చూశాను కాబట్టి నేను ఊరుకోను. అతన్ని బాగు చేస్తాను, నేను అతన్ని స్వస్థపరుస్తాను. అతను నడిచి వచ్చిన మార్గం రాళ్ల మార్గం, ముళ్ళబాట, ఇబ్బందుల పాలయ్యాడు, కష్టాల పాలయ్యాడు. అలాగే ఉంచను. ఇక అతని జీవితాన్ని నేను బాగు చేస్తాను. ఎవరతను? ఈరోజు ఆ వాగ్దానం తీసుకుంటే నువ్వే అవుతావు. నిన్ను కూడా దేవుడు బాగు చేయగలడు. బాగుపడాలి, మనం స్వస్థపడాలి అంటే దేవుడు మనల్ని ఏం చూస్తున్నాడు? మన ప్రవర్తన కూడా చూస్తున్నాడు. ఏంటి ప్రవర్తన అంటే నీ మాట తీరు, నీ వినే వినికిడి, నీ ఆలోచన విధానం, నీ తలంపులు, నీ స్పర్శ, ఇవన్నీ కూడా మన ప్రవర్తనలో భాగాలే. ఏం వింటున్నావో జాగ్రత్త, నువ్వు ఏం చూస్తున్నావో జాగ్రత్త అని చెప్పాడు. ప్రభువు చూస్తున్నవన్నీ కూడా మనకు సంబంధించినవి కావు. కొన్ని అవసరమైనవి ఉంటాయి. వ్యర్థమైన వాటిని మనం వదిలేసుకోవాలి. 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించుము. సోషల్ మీడియాలో కావచ్చు, అనుదిన జీవితంలో కావచ్చు, మీ ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు వ్యర్థమైనవి చాలా ఉంటాయి. వాటి మీదకి మన దృష్టి వెళ్లకుండా తప్పించమని ప్రార్థించాలి. దేవుని బిడ్డ ఉదయకాలం ఎంత మంచి ప్రార్థన చేశాడండి భక్తుడు. తిప్పలు పడ్డాడు, వ్యర్థమైన వాటిని చూసి చిక్కుల్లో పడ్డాడు. ఇల్లు అవమానం పాలైంది, పిల్లలు అల్లరి చిల్లరగా మారిపోయారు, జీవితంలో ఎంతో దుఃఖాన్ని ఎదుర్కొన్నాడు. రాత్రంతా ఏడిస్తే ఆయన పరుపు కొట్టుకుపోయిందట, అంత కన్నీళ్ళు వచ్చాయట. మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేస్తే మీ కన్నీళ్లకు కచ్చిఫైనా కొట్టుకుపోయిందా? గట్టిగా చెప్పండి. ఆయన ప్రార్థన చేస్తే పరుపు కొట్టుకుపోయేంత బాధ. దేవా నాకెందుకు జవాబు ఇవ్వట్లేదు అని ఏడ్చాడు. ఎందుకంటే అతని కళ్ళతో వ్యర్థమైన వాటిని చూసి దేవునికి విరోధమైన పాపం చేశాడు కాబట్టి అతనితో మాట్లాడడం మానేశాడు. కొన్నాళ్ళు చాలా త్రిప్పలు పడ్డాడు. రాజాయుండి కూడా అడవుల్లో పరిగెత్తాల్సి వచ్చింది, అరణ్య మార్గంలో తిరగాల్సి వచ్చింది. తర్వాత మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డాక, తన తప్పిదాలు ఒప్పుకున్న తర్వాత దేవుడు తిరిగి అతడు పడిన కష్టాన్ని చూశాడు. అతడు పడిన బాధలు చూసి అతని ప్రార్థన విని ప్రవర్తన మార్చుకున్నాడు, మారు మనసు పొందాడు అని తెలిసాక దేవుడు అతన్ని స్వస్థపరిచాడు, బాగు చేశాడు, ఆశీర్వదించాడు. మీ జీవితాలలో కూడా అట్టి కార్యములు దేవుడు చేయగల శక్తిమంతుడు. ఆయన కార్యములు చేయగలడు. జీవితంలో బాధ, దుఃఖము, వేదన, నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళావో, ఏ మార్గం గుండా నడుస్తున్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావో నీ స్థితి నేను ఎరుగుదును అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.